పూలకు అంత రోగం నలిగి పాడైతుంది. ఇదంతా కోసిపారేనన్న కోసిపారేయని అల్లే వాటర్ ఇంటోళ్ళు కోసేస్తే అక్కడ ఇల్లు కిరాయి కట్టక ఈడికి కత్తిని కిరాయి కట్టపాయ ఏం కట్టపాయ మరి ఇన్న కడతారో ఏం చేస్తారో తాగుతోళ్ళు ఏం చేసుడో ఏందో నాకు గండాన తయారయ్యి కూరగాయలు పాడబడ సావరంత దగ్గర వరకు ఇవ్వాల ఇంకా తారలేదే పోనం లేదే నాకు పోరు పూలన్న పెట్టుకుంటుందో భవానీ అవునా నువ్వు మెల్లమెల్లగా ఇంటికి నాకు కొంచెం పని ఉంది. మెల్లగా ఇంటికి పోని ఎట్లా అంటాను? ఇల్లే ఉన్న పక్కకున్నదా? అంత దూరం ఉన్నది, ఒక్కదాన్ని ఎట్లా నడుచుకుంటా వాళ్ళు చెప్పు. ఏదైనా ఆటో మాట్లాడు. గీడికి ఆటో ఎందుకే? మళ్ళీ ఆయనకో 50 రూపాయలు కావాలంటాడు. మెల్ల నడుచుకుంటా పోరాదు. 50 రూపాయలకు చూసుకుంటానవా? అయినా నా మాట నువ్వు ఎప్పుడిన్నావని ఇదే ఒక్కతాస్తానుగా ఏందే ఒక్కదాన్ని నడుచుకుంటూ వస్తాను వాడేడి ఏం చేయాలి? బస్సు దిగినాక నాకేదో పని ఉన్నదని పోయిండు. ఇంకేటి పోతాడు? తాగడానికే పోతాడు. మరి నువ్వన్నా ఆటో మాట్లాడుకొని అత్త అయిపోదు అక్క. ఎండలో వాడి నడుచుకుంటూ వస్తాను. ఆటో మాట్లాడుకొని వద్దామంటే నా దగ్గర పైసలు ఏడున్నాయి? తీసుకుపోయిన పైసలన్నీ టెస్టులకే అయిపోయినాయి, మందులకే పైసలు చాలకపోయాయి. చిల్లర పైసలు 200 రూపాయలు ఉంటే అవి కూడా తీసుకొని పోయిండు. ఒక ఆటో అన్న మాట్లాడు పోతా అనంటే 50 రూపాయలు వానికేందే, నడిచిపోరాదు గిన్నే ఉన్నది అన్నాడు. అందుకే నడుచుకుంటూ వచ్చిన. నా రాత పాడుగాను, రాత కొద్ది రోత మూడు దొరికిండు నాకు. గట్లేదు కనుక్కుంటావే. దా ఇంట్లోకి రా, నేను పాలన్న తాగుతావు కాళ్ళు ఎక్కలు కడుక్కొని. దా ఇటీ చిట్టమ్మా ఏం చేస్తానవే? బకెట్లా నీళ్ళు పడుతున్నా, కనబడతలేదా? సరే గాని ఏందో చెప్పు. ఆ పత్తి అంతా కింద పడిపోతుంది కానీ కైకిలో తీసుకుపోయి ఆ పత్తి అంతా ఎరిపిట్ అయిపోనుగా. ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను? తింటానవా? ఆగో గట్ల మాట్లాడుతున్నావేంది? 4 రోజులు ఇంటుండే వారికి శాతగాన్ లెక్క కనబడుతున్నా నీకు. ఇన్ని రోజులు ఏర్పియలేదా పత్తి కైకిలోలని తీసుకొచ్చి? ఇప్పుడేమో బాగా మాట్లాడుతున్నావు. నువ్వు ఇట్లా తీసుకొచ్చినావా పత్తి చెట్ల కాడికి కైకిలోలని? అయినా కైకిలోలు దొరుకుతలేరు, ఎవరిని తీసుకొచ్చి ఏర్పియాలి ఆ పత్తి అంతా? ఏంది కైకిలో దొరుకుతలేదా? వాళ్ళు అచ్చగా ఉన్నాయి, వాళ్ళు అచ్చగా తీసుకుపోయి పత్తి ఏర్పిట్ అయిపోనుగా. సరే వాళ్ళు అచ్చకని వెళ్తా గానీ వాళ్ళు ముందే పైసలు అడుగుతారు. నువ్వు పైసలు ఇస్తేంది? పత్తి ఏరినాక ఎవరన్నా నావుతారా? వాళ్ళకి ఇయ్యాలే కదా. సరేనే ఇద్దామే, అలా అయితే రమ్మను. సరే నేను అలా నమ్మంటా కానీ నువ్వు ఇంట్లోకి. సరేనే. వసానా నమస్తే. తావుడు మన్నుబడ ఫోన్ కాడు ఉంచిన తాడనిపోయినవా? అలా నువ్వు చీర దాకా నడుచుకుంటూ వచ్చే అసలే అతను 6 నెలలు పడ్డాయి. దాన్ని ఎట్లా నడిపేపుద్ది ఏంద్రా? ఇక మరొకటి పోపోయినవరా నీ తావుడు మన్నుబడ. నా కడుపులో చెడ ఉంటావారా? నీ బతుకు చేయడా? నువ్వు మంచి మని బతుకుతాను. దాన్ని ఎట్లా చూసుకోవాలో ఏం కథ అన్న తెలివే లేదా? ఇప్పుడు మంచిగా చూసుకోవాలి ఆరే దాన్ని. ఇంత అద్వారం అలా నీ అద్వారం పాడువాడా? ఇప్పుడు ఏమైంది అమ్మా? అదే ఇంటికి వచ్చింది కదా. అది ఇంటికి వచ్చింది కానీ నువ్వు తాగుడు పని చేయరాదురా. తాగి అయితే ఎట్లా చెప్పు? నలుగురు ఏమనుకుంటారు? వాడు తాగుపోతాడు అంటారు. నీకేమో అర్థం కాదా? పైసలు లేకపోతే పరిస్థితి ఘోరంగా ఉంటుంది బిడ్డ.
పైసలు ఉంటేనే నలుగురు కాంటారు మనల్ని, పైసలు లేకపోతే ఎవ్వరు కానరు. ఇప్పుడు చూసినావా గడ 4 నెలల కిరాయి కట్టకపోతే ఎల్లగొట్ట మళ్ళీ ఈడికి వస్తుంది, మళ్ళీ ఈడ కూడా కిరాయి కట్టకపోతే మళ్ళీ ఏడిపోతాం బోగలు పట్టుకొని. కొంచెం తావుడు పని చేయరా, నలుగురిలో విలువ ఉంటది. అత్తమ్మ ఆయన పెళ్ళం గురించి పట్టించుకోకుండా తాగుడుకు బానిసలేదు, మనం కష్టాలకు బానిసలేదు. గంతే అత్తమ్మ. అరే తాగే ముందు నీ పిల్లం కడుపుతోటి ఉన్నదని ఆలోచించురా. తల్లిని నా గురించి ఆలోచించకుండా గానీ నీ పిల్లం గురించి ఆలోచించురా. అమ్మా ఇప్పుడు ఏమైంది? నాకు మార్థం అవుతుంది కానీ ఆవిడ మా పని చేస్తుంది. ఓ కొర్ర కూర వాడికి అట్లే ఉంటాడు కానీ మీరైతే లోపలికి కోరుకుంటే ఓ లచ్చక్క, లచ్చక్క, ఓ లచ్చక్క. ఏం చిట్టమ్మా? అదే ఇంకొద్దిగా పత్తేరు ఉన్నది, మా ఆయన పత్తేర రమ్మంటాను. నీ కోడలు ఉన్నది కదా, తీసుకొని రాలేదు. పత్తేరనా? భవానే, ఓ భవానే, ఏంటి అత్తమ్మ? ఇంత పత్తేరుడు ఉందట, పోదామా మరి? ఇంట్లో పైసలు కూడా ఏం లేవు కదా అత్తమ్మ, పోదాంటి. మరి అత్తం కానీ చిట్టమ్మా తెల్లారే పైసలు ఇవ్వాలి, ఇంట్లో గోస అవుతుంది నాకు. ఏ సరే ఇత్తా, మా ఆయనకు కూడా చెప్పిన నేను, వెంటనే ఇత్తా అని చెప్పిండు. సరే మీ కోడలు తీసుకొని రారు రేపు పొద్దుగా. అత్తపు. సరే మనం పోయి పోయిరా. ఫోన్ అన్నావు కదా, ఇంట్లోకి రూపాయి లేదు. సరేనా? భవానీ, ఓ భవానీ, ఏంటిది? కూసో, నీకు మాట చెప్పాలి. చెప్పేంటి? ఇంకా సింత కింద రాయమని లేదా? ముసలిది ఉన్నది, అయితే ఏంది? అయితే ఆ ముసలి ఏమంటుందో తెలుసా? నేనట నువ్వు చెప్పినట్టు వింటానట, నన్ను నీ కొంగు ముడేసుకున్నావట. ఇంతకుముందు రాగా దారిలా ఆగబట్టి అడుగుతాంది. చెప్పే, నువ్వు నన్ను కొంగు ముడేసుకున్నావా? నేను నువ్వు చెప్పినట్టు వింటానా? చెప్పు. ఏహే, ఓర్వలేనోళ్ళు చూడలేనోళ్ళు గట్లనే మాటలు మాట్లాడతారు. అయినా పొద్దుగా ఎత్తినే నువ్వు తాగడానికి పోతావు కదా, ఇక నేనెప్పుడు నిన్ను కుంకుమ ముడేసుకున్నా? నువ్వే ఆలోచించు. పని పాట లేని ఆడక్కలు గట్లే ముచ్చట్లు పెడతారు, గవేవు నువ్వు ఆలోచించకు. అవునా? అవుగాని నేను ఒకటి అడగాలనా? అడుగు. ఈ తాగుడు బంద్ చేయరాదు? నువ్వు తాగుడు బంద్ చేస్తే నీ అసొంటి మంచి మనిషి ఈ లోకంలో ఎవ్వరు ఉండరు తెలుసా? అవునానే? నా అంత మంచి మనసు ఉన్నాడా తాగుడు బంద్ చేస్తే? సరే అయితే బంద్ చేస్తా. నాకు బుద్ధి పెట్టినప్పుడు బంద్ చేస్తా. నిజంగా బంద్ చేస్తావా? బంద్ చేస్తా, మెల్లమెల్ల బంద్ చేస్తా. ఒక్కడేసారి బంద్ చేస్తే చేతులు అనుకుతాయి. మెల్లమెల్ల బంద్ చేస్తా. సరే చూస్తా కదా ఎప్పుడు బంద్ చేస్తావో. బంద్ చేస్తాడు. ఎందుకు బంద్ చేయడు? ఈ ముచ్చడి చెప్పబట్టి ఎప్పటి నుంచో ఇయ్యాలి. ఇప్పుడు మాట నాది. మళ్ళా రేపు పోతే కథం తావుడే, మళ్ళా కాసేపు అయితే తావుడే. ఇప్పుడు మళ్ళీ అడుగు మళ్ళీ బంద్ చేస్తా అంటాడు, మళ్ళీ అడుగు మళ్ళీ బంద్ చేస్తా అంటాడు. తాగినప్పుడు ఆడ కదే ముచ్చట. వాడు బంద్ చేసేది లేదు, నేను చూసేది లేదు. ఇది ఒక్కటి ఎప్పుడు కొడుతుంది ఉండరా? అదే నువ్వు కొడతాను. నేను ఒరినట్టు కనిపిస్తారా నీకు? వారికి బుద్ధిమని చెప్తే కోపాలు వస్తాయి. రావా బిడ్డ మీకు కోపాలు? కట్టం చేసేటోళ్ళు అవుతారు మీరు. ఇది ఒకటి ఎప్పుడు కొడుతూనే ఉంటుంది. అది అట్లా కొడుతుంది కానీ నువ్వు అన్నం ఆకలి అవుతుంది. అన్నం వండలే. ఎందుకు? ఎందుకేంది? ఇంట్లో బియ్యం లేవు, దుకాణంలో పోయి కొనుక్కరాపో. బియ్యం లేవా? దుకాణం పోయి నేను కొనుక్కరా అన్నా. నాగర పైసలు ఎక్కడి? పైసలు నీ దగ్గర ఏనాడు ఉన్నాయని చెప్పినావు గనక ఈనాడు కొత్తగా లేవు అనటానికి. ఇంకా సిట్టమ్మోళ్ళ ఇంటికి పోయి 4 గిలాసులన్నీ బదులు తీసుకురాపో, లేకపోతే మనకి ఎలా తిండే లేదు. ఏంది? నేను గా సిట్టమ్మల ఇంటికి పోయి గంజ పట్టుకొని బియ్యం పట్టుకొని రావన్నా? పోకు, పోకపోతే నా కడిపే ఎండుతుందా? ఆకలేదు నీకే కదా, నీకే తిండి ఉండదు. నాకే ఆకలి అవుతుంది. సరే ఆ గంజు రేపు తీసుకొస్తా బియ్యం. గట్లరా దారికి. ఇగో
పోయిగా ఏం చెప్తాను పోయి అడకరా పో. అమ్మా బియ్యం తీసుకొస్తా. పోయిరా పో సీతామింటికి. అట్లా ఇంకో సోడాన్ని ఎక్కువ బదులు. కడుపు మాడితే కానీ తెలియదు. సుట్టమ్మా ఏంది తిరుపతి అన్న గంజి పట్టుకొని గిట్లా వచ్చినావు? అన్నం కూర అందలేదా? ఇంకేమంటావు అన్నం? చేచి అట్లేం కాదు కానీ మా వాళ్ళు బియ్యానికి పంపారు, ఇట్లే బియ్యం ఏం లేవాట. ఒక సోడు బదిలీ రాదు. మీ వాళ్ళు పంపిరా? మా ఇంట్లో బియ్యం లేవు. సరే కానీ గంజి పట్టుకొని గిట్లా వచ్చినావు, మళ్ళీ తిరిగి నువ్వు ఇస్తావా మీ వాళ్ళు ఇస్తారా? మా వాళ్ళే ఇస్తారు. అగో మీ వాళ్ళు ఎట్లా ఇస్తారు? గంజి పట్టుకొచ్చింది నువ్వు కాబట్టి నువ్వే ఇయ్యాలి. నాకు బాగా ఆకలి కాబట్టి సరే నేనే తీసుకొస్తా కానీ ఇప్పుడైతే పోసుకురా. సరే తీసుకొస్తా. నిజాన్ కుమారాన్ని అంత మంచిగా ఇంత మంచిగా అన్న ఏం వెయ్యాల? మంచిగా స్మార్ట్గా రెడీ అయినావు, మంచిగా అందంగా ఉన్నావు. నిజంగా అది చెప్పాలన్నా. అదే 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 మంచిగా అందంగా ఉన్నావు. ఇవాళ బర్త్డేనా? ఏ బర్త్డేలే అన్న, ఇంత స్మార్ట్గా తయారవుదామని వేసుకున్నా చేసు. ఇగో అన్న. అప్పుడు సాయంత్రం రా, అట్లా బయటకు వెళ్దాం. సరే అన్న, సాయంత్రం ఫోన్ చేస్తా పో. సరే సరే. ఎందుకు సాయంత్రం తాగడానికా? లేదు లేదు తాగడానికి ఏం కాదు. ఏంటి బయట కలుసుకుందాం అంటన్నా. గదే మరి తాగుడైతే పెట్టుకోకు. ఏ లేదు ఉట్టిగానే, కావుడికి ఏం లేదు, ఉట్టిగానే కలుపుతాం పోయి. మంచిగా ఈయన చూసుకుంటుంటావా? ఇంటికి పోతావా బాయ్ పట్టుకోండి? పోతా పోతా బాగా ఆకలి అవుతుంది. మరి పో చెప్పని అంటే పెడుతుంది పో. ఇంటికి పోయినాక ఇంట్లో కూరగాయలు కూడా లేవంటారు కావచ్చు. ఎవరి ఇంటికి పోయి తీసుకుని రావాలి కూరగాయలు కూడా. ఇక ఇంత కూరేసి ఉంటావు మరి? అద్దు 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 అంత మంచిగా ఉండదు. పోతా పోతా. ఏం లేదత్తమ్మా, మనోళ్ళు తాగుడు బంద్ చేసి గిసొంటి పొలం ఎప్పుడు కొంటారు, ఎప్పుడు గిట్ల పంట పండిస్తారు. చూడు ఎంత మంచిగా ఉన్నదో పొలం. ఒకళ్ళ పొలాన్ని చూసి ఒకళ్ళ భూములను చూసి మనం సంబరపడితే మనకేమవుతుంది? మనోళ్ళు మంచోళ్ళు అయినాక ఈ పొలం ఎప్పుడో ఉంది తాగుడు పండించమని, కానీ వాళ్ళు తాగుడు పంచారు. ఇట్లాంటి పొలాలు కొనను, మనం నాటే మంది చూసి మనం సంబరపడినప్పుడు ఏం లేదు. చిన్న అవుతావా కనిపించడం. గోళీలు వేసుకున్నావా? వేసుకోను అత్తమ్మ, వేసుకోను. కాళ్ళు ఏమైంది? తెచ్చా బియ్యం? తెచ్చిన. ఇటీ. తొందర అనుకో. అయ్యో అంటది తెచ్చిందే ఇప్పుడే. అంత కింద నుంచి మీద రాకు ఇష్టమా తెలుసా? చదివినట్టు అనిపించింది నాకు. మరి చూడరా, ఎదిగిన మొగోన్వి గిన్నె బియ్యం కొనుకొచ్చుకునే పైసలు కూడా నీ దగ్గర లేకపోయా. ఇక చూడకపోతే ఏం చెప్తుంది? అదే పట్టుకే చూసింది. నా సొంత దాన్ని అయితే 4 మాటలు కూడా అందు. ఇక మళ్ళా అప్పైపు అన్నది తిరిగి మా ఇత్తతి నువ్వైతే సంపాదించి పైసలు తీసుకురా. సంపాదిస్తా ఇప్పుడైతే బుక్కడు అంతా నువ్వే. కానీరు చెప్పను కానీరు. మొన్న పత్తేలేదన్నారు కదా, ఇప్పుడు ఇప్పుడు ఎంత వలిగిందో. ఇప్పుడు ఏ పాట ఏరుతారో చూస్తా. ఏరూరు చెప్పనా? అవుగాని చిట్టమ్మ, మీ ఆయన ఎప్పుడు చేను కాడికి రానే రాడు, ఎటు పోతాడు? ఏం చెప్పమంటావు బావాని, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఎన్నడా నచ్చింది నాకు ఈ పత్తిల పొంట చేనుల పొంట. నేనే రావాలి, నేనే ఇచ్చేయాలి. ఇంత చేను పెట్టుకొని చేను పడుకు రాకపోతే నువ్వేమనవా? ఏం చేయమంటావు లచ్చక్క? గిందంత ఏమన్నా అంటేనే అలుగుతాడు, ఆడిదిగా ఆలినట్టు. అలుగుతాడని అటికనే ఇడిచి పెడతావా? చేన్లకు వచ్చి నీకు ఇంత సాయం చేస్తేంది?
గా మాట అన్నందుకే నెల రోజులు అలిగిండు, 2 రోజులు అన్నం తినలే. ఏం చేయమంటావు అట్లాంటి మనిషితోటి? ఏమప్పా భలే ఉన్నారు పెళ్ళమ్మ వాళ్ళు. మొగడచ్చి పని చేపించుకుంటాడా, నువ్వు పని చేపిస్తాను? ఏమో నీకే ఉన్నదవ్వా. ఏం చేయమంటావు లచ్చక్క, గట్లున్నది నాది. ఏమో ఎవరితో ఏందవ్వా. అత్తమ్మ నాకంత కళ్ళు తిరుగుతున్నాయి అత్తమ్మ. ఏమైంది? ఏమైంది? ఏమో సిటమ్మ కళ్ళు తిరుగుతానే అంటుంది. ఏమైంది? తినలేదు పొద్దుగాల పువ్వా? తినబుద్ధి కాలేదు అత్తమ్మ. 4-5 రోజులు సంది ఏది తిన్నా కూడా అంత ఒకారం వస్తుంది. ఏం తినబుద్ధి అయితే లేదు. అమ్మ నా కోడలా, నువ్వు తల్లి కాకపోతానువే. చిట్టమ్మ నాకు మనవడొస్తాను. అవునా? ఏంటత్తమ్మ నువ్వు అనేది? ఏమైంది? అత్తమ్మ నేను తల్లిని అవుతున్నా అని సంతోషంగా ఉన్నా కూడా అక్క పరిస్థితే నాకు కూడా వస్తుంది కావచ్చని భయం అవుతుంది. పిసేదానువా? నేనున్నాక నాకు ఏం పరిస్థితి వస్తుంది? నేనున్న రోజులకి ఏం కాదు, సరేనా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఇంటికి పోదా. ఏం రంది వాడకు. చిట్టమ్మ మేము ఇప్పుడు పోతాను. అయ్యా నువ్వే చూసుకో. సరే పాపిట మెల్ల 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 దవాఖాన చూపించాలి. అబ్బా నా పత్తి చేను మంచిగా మీకు ఇది అవుతుంది లచ్చక్క. ఆనే ఇలా లచ్చక్క ఉన్న కూడలు పచ్చిళ్ళకి పత్తేరు వచ్చిర్రు కదా, ఆ భవాని నిలదప్పింది. అవునా? ఇక నేను ఎప్పుడు తప్పుతానో నేలా. ఏమన్నా అంటే నువ్వు తాగుతావు తిరుగుతావు, ముందట ఇంత బుర్ర పెంచితే అయిపోయా. నీకేమైనా పట్టింపు ఉన్నదా గింతనన్నా? బాధపడకి, మనకో దేవుడు ఇస్తారు పిల్లలు. బాధపడకు, ఇంకెప్పుడో ఏమో. బాధపడకి రంగి పెట్టుకో. మనకు మంచి రోజులు వస్తాయి. మొత్తం మన దేవుని మీద బాధ అవుతాం. బాధపడ ఏమో నేను భవాని పాలైనా బిడ్డ తాయినత్తమ్మ. రేపు పైసలు అడగత్తా 2000 దవాఖాన పో. ఇక వాని మీద నమ్మకం పెట్టుకుంటే వాడి ఏడు అది కాదు పైసలు. ఆ చిట్టమ్మని అడగత్తా 2000, మళ్ళీ కైకిలు వస్తానంటే తీరుతా. ఇంకా సరే అని నమ్మకం పెట్టుకొని అదిగా ఇది అని కడుపులో దాచుకోకు. తినకుండా కూడా నాకు ఇది అద్దని ఏదైనా కావాలంటే నన్ను అడుగు, నేను తెచ్చి పెడతా. సరే వాడు తెస్తాడు, నేను తింటా, నువ్వు చూడకు. అయ్యో మా అత్త పైసలు ఎట్లా తెస్తుంది ఏం కానీ అనుకోకు. నేను నన్ను అడగచ్చాయని ఇస్తా. గిద్దిన బుద్ధి అవుతుంది వస్తామంటే నేను తెచ్చిస్తా. సరేనా? ఏంద్రా సరిపోయిందా? తిరిగచ్చుడు ఊరు మీద. ఎట్లా పుట్టిర్రా నా కడుపున చెడ పుట్టిర్రు. వాడంతా నువ్వు అంతే. కైకిలు పోయి ఆట కట్టాది నాకు. ఇప్పుడు ఇన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు ఇద్దరం కలిసిపోతా అంటే ఇప్పుడు ఇది కూడా బాగున్నాయి కైకిలు. రేపు ఒక చిట్టమ్మన 2000 అడగత్తా, దవాఖాన తీసుకోపోదాన్ని. నువ్వు ఆగత్తమ్మా, నేను చెప్తా. ఇగో నువ్వు తండ్రివి కాబోతున్నావు. అవునరా పిచ్చిగారిది. అందుకే నేను 2000 అడగత్తా, దవాఖాన తీసుకోపో. ఇప్పుడైనా బంద్ చేయి తాగుడు. అమ్మా నాకు ఒక 500 ఉంటాయి, పోయిన తర్వాత తాగేస్తా. అంటే అది కడుపుతో ఉన్నది కదా, కొంచెం నాకు సంతోషం అయింది. తీసుకురా 500 తీసుకురా. అమ్మ తీసుకోండి. 500 ఎక్కడిరా? 500 మరి పిల్లలు కడుపుతోటి ఉన్నది. ఎవరన్నా బాగా అడగచ్చి దాకా తీసుకోవాలని తెలియలేదు కానీ 500 లేప అమ్మ తాగుతా అంటావా? ఇక నీ మీద నమ్మకం పెట్టుకుంటే ఆ కథవేగా. అదంతా కాదు కానీ రేపు చిట్టమ్మని 2000 అడగత్తా, దాన్ని దవాఖాన తీసుకోపో. సరేనా? సరే అమ్మా. ఆ పైసలు నీ చేతికి, దాని చేతికే ఇస్తా. ఆయన దాన్ని బస్కర కూర్చోటి నువ్వు తాగేస్తే అమ్మ నీకే ఇస్తుందట. కనీసం దాంట్లోకి వెళ్ళన్నా నాకు ఒక 100 రూపాయలు.
ముందైతే దవాఖానలకు పోదాం. అడిగి పోయినాక అక్కడ ఎన్ని అవుతాయో మిగిలినవి మా ఇత్తతి. వాడికి ఒక్క రూపాయి ఇయ్యకే. ఓ ఇత్తా సాధిస్తానండి వానికి. సరే సరే కళ్ళ కవర్ చేసుకోమా నడు ఇంట్లోకు. దానికైతే 2000. మా ఇస్తాను పో. ఓ ఏడ పని లేదు. తాగుడు 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 కుక్కదానికి అలవాటు అయ్యారు. పైసా పని చేస్తు లేదు ఏం లేదు. షీ ఎట్లా మారుతారో ఏందో పొరగాలు కొడుతున్నా మారుతారో మారాలి. నేను రోజే తాగుతా, కడప నిండా తాగుతా. తాగుడు స్వల్పదే 50,000 అప్పు చేసి 50,000 వస్తుందా కదా అంటే తాగుడు మాత్రం తాగుతా.